హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా మీడియా. నేను మీ ప్రియా. ఈరోజు మనతో రాజకీయాల గురించి మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు ముప్పా అంకమరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. రాజకీయాలు చూసుకుంటే మనం అసలు ఏ నిమిషం ఏం జరుగుతుంది అనేది ఊహించలేకపోతున్నాం. ఈ తరుణంలో చూసుకున్నట్లయితే రామ్ గోపాల్ వర్మ గారు ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో ఏదో ఒక కాంట్రవర్సీ న్యూస్లు పెడుతూ ట్రెండింగ్లోనే ఉంటారనమాట. ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ గారి మీద విరుచుకుపడుతూ ఒక ట్వీట్ పెట్టారు. ఎప్పుడు రాజకీయాల్లో నీ ప్రసంగాల్లో చంపేస్తా, నరికేస్తా, పొడి చేస్తా అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు కూడా అదే చేయండి అని చెప్పడమా? అండ్ చాలామంది కుటుంబ సభ్యులు ఇంట్లో నీ న్యూస్ చూస్తుంటారు కుటుంబ పిల్లలతో కూర్చుని. అంటే ఇప్పుడు నువ్వు చేసే ప్రశంసలు చూసి వాళ్ళు పాడైపోతుంటారు కదా అంటూ మాట్లాడారు. దీనికి మీరేమంటారు? రామ్ గోపాల్ వర్మ గారు ఎప్పుడు మీరన్నట్టు సోషల్ మీడియాలో ఏదో ఒకటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ట్రెండింగ్లోనే ఉంటున్నారు. ఆయన సినిమాలకు కూడా వివాదాస్పదమైన సినిమాలనే తీసుకుంటూ ప్రచారానికి బాగా అన్ని ఛానల్స్ అతను సహకరిస్తున్నాయి. ఇప్పటి వరకు నడిచిపోతూ ఉంది. ప్రత్యేకంగా చూసుకుంటే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారిని ఆయన టార్గెట్ చేశాడని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆయన సినిమాలు కూడా చేస్తున్నారు, జగన్మోహన్ గారికి సంబంధించింది. దీన్నన్నీ దృష్టిలో పెట్టుకుంటే కావాలని ఇప్పుడు ఇది రేపు రాబోయే సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పి నేను భావిస్తా ఉన్నా. అంటే మూవీ వ్యూహం, ఆ మూవీలో జగన్ గారికి పాజిటివిటీ తీసుకురావడం కోసం ఇవి చేస్తున్నారు. అవును, వాస్తవం అది. దాని గురించే ఇప్పుడు ఇట్లాంటి కాంట్రవర్షియల్ మాటలు మాట్లాడుకుంటా ఉంటే దాని ట్రెండింగ్లో ఉంటుంది, జనానికి బాగా దగ్గర అవుదామనే ఉద్దేశంతో ఆయన చేస్తున్నాడు ఇవన్నీ. మొట్టమొదటి కూడా ఆయన తత్వం కూడా అదే. ఒకనాడు రామ్ గోపాల్ వర్మ గారు అంటే భారతదేశ వ్యాప్తంగా ఒక క్రియేటివిటీ ఉన్న డైరెక్టర్గా ఆయన మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత మరి ఆయన క్రియేటివ్ ఏమైందో అర్థం కాలేదు. ఈరోజు చూస్తూనే ఉన్నాం మనం. ఆయన గత 5-6 సంవత్సరాల నుంచి ఆయన తీస్తున్న సినిమాలకి వివాదాలు ఎలాగా, అలాగే ఏ సినిమాలు తీస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ప్రత్యేకంగా వాళ్ళు పిలిపించుకొని మాట్లాడటం, వైఎస్ఆర్సీపీ వాడు జగన్ గారు వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకొని సినిమా మొదలు పెట్టేశారు. అంటే ఈ రాబోయే ఎలక్షన్కి వైఎస్ఆర్సీపీకి సపోర్ట్గా ఆయన సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నారు. మరి వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తే వ్యతిరేకం ఎవరు? తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్. కాబట్టి ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నాడు, అంత తప్ప వేరే ఏం లేదు. ఎందుకంటే మామూలు ఆడితో మాట్లాడితే, ఇప్పుడు నాబోటాడితో మాట్లాడాడు అనుకోండి, ఆయన గురించి ఎవరు పట్టించుకోరు కదా. అవతల వ్యక్తి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళకి సంబంధించి మాట్లాడితేనే కదా ఈయన ట్రెండింగ్లో ఉండేది. కాబట్టి ఆయన టార్గెట్గా పవన్ కళ్యాణ్ గారిని, తెలుగుదేశం పార్టీని ఆయన టార్గెట్ చేశాడు. ఓకే, రామ్ గోపాల్ వర్మ గారికి సెపరేట్ ఫ్యాన్ బేస్ అంటూ ఉంది. ఆయన చూసిన దాన్ని తప్పకుండా ఆయన ఏం చూపించినా సరే జనాలు నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు వ్యూహం మూవీ కానీ తెరకెక్కినట్లయితే జగన్కి ఈదర్ ప్లస్ ఆర్ నెగిటివ్ అవుతుంది. ఈయన పవన్ కళ్యాణ్ మీద ఇటువంటివి కాన్వర్జేషన్స్ నడుపుతున్నారంటే డెఫినెట్లీ కూడా జగన్కి పాజిటివిటీనే చూపిస్తారు. సో మరి జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఎంతవరకు ఉందంటారు? జగన్ గారు అధికారంలో వచ్చే ప్రశ్నే లేదమ్మా. వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలో వచ్చే ఆ మాట మర్చిపోండి మీరు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు, ఏం చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుంటా ఉంటే ఈయన ఈరోజు ఈ ప్రచారం కోసం ఇవన్నీ చేస్తూ ఉంటాడు రామ్ గోపాల్ వర్మ. మీరన్నా సపరేట్ ఆడియన్స్ ఉన్నారని. నిజంగా ఆయనకు సపరేట్ ఆడియన్స్ ఒకప్పుడు ఉన్నారు. ఒక 17 సంవత్సరాల నుంచి ఆయనకు ఆడియన్స్ అనేవాళ్ళు లేరు. ఆడియన్స్ అనేవాళ్ళు లేరు కాబట్టి అడల్ట్స్ మూవీ మీద పడ్డాడు ఆయన. ఆయన దగ్గర ఉన్న కంటెంట్ పోయింది, ఆయనకున్న ఆలోచన పోయింది, అన్నీ పోయినాయి ఆయనకి. ఈరోజు ఆయన సెక్స్ తోటి ఇట్లాంటి కార్యక్రమాలతోటి సినిమాలు తీసుకుంటూ కాలం గడుపుకుంటూ వస్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఇంతకుముందు ఆయన చేశాడు, ఏమైంది? కాబట్టి ఈరోజు ఆయన కోసం సపరేట్ ఆడియన్స్ అనేవాళ్ళు లేరు. ఈ ప్రచారం చేసుకుంటా రేపొద్దున చూస్తే వైఎస్ఆర్సీపీ వాడు చూస్తారేమో, అంత తప్ప ఆయన ఏముందని చెప్పి ఏం చేస్తాడని చెప్పి జనానికి తెలియదు ఏముంది. వాళ్ళ జగన్ గారి గురించి జనానికి తెలియదు ఏముంది, పవన్ కళ్యాణ్ గురించి జనానికి తెలియదు ఏముంది, చంద్రబాబు నాయుడు గురించి జనానికి తెలియదు ఏముంది. ప్రత్యేకంగా ఆయన ఏం చెప్పబోతున్నాడు? ఆయన దగ్గర ఏమీ లేదు చెప్పడానికి. కాబట్టి జనానికి ఏదో చేస్తున్నానే ఒక భ్రమ కల్పించడం కోసం ఆయన ఒక ప్రయత్నం చేస్తున్నాడు వ్యూహం గురించి. చూద్దాం. అది ముందు ఇప్పుడు రేపు 24వ తారీఖు నాడు అది 11 గంటలకి టీజర్ రిలీజ్ అవుతుంది కదా. చూద్దాం జరిగే కార్యక్రమాలు ఏమేం చేస్తాడు, ఎన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తాడు, ఏ విధంగా ట్రెండింగ్లోకి వస్తాడో చూద్దాం. అది అంత తప్ప ఆయన వేరే ఏం తెలియదు కదా. అది ఈ తరుణంలో అసలు ప్రజలకి మంచి జరగాలంటే, ప్రజాక్షేమంగా ఉండాలంటే ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఒకసారి మనం కనుక పరిశీలన చేసుకుంటా ఉంటే
1983 అంటే 40 ఏళ్ళలో స్వతంత్రం వచ్చింది. 83 అంటే 36 సంవత్సరాలు. 36 సంవత్సరాలు ఏకచక్రాధిపత్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు మద్రాసులో కావచ్చు, ఆంధ్ర రాష్ట్రం అంటే సంయుక్త మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు కావచ్చు, తర్వాత కలిసిన విశాలాంధ్ర కావచ్చు, వాళ్ళే అధికారంలో ఉన్నారు. ఈ అధికారం వాళ్ళు ఎరితలలేసి విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారని చెప్పని ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని కాపాడటం కోసం ఆత్మగౌరవ నినాదంతో నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టడం జరిగింది 82లో. 9 నెలల్లోనే ఆయన విస్తృతంగా ప్రచారం చేయటం, ప్రజలు ఆదరించటం, అభిమానం చూపటం, ఓట్ల రూపేణ అది ప్రజలు చూపించడం వల్ల అధికారంలో రావడం జరిగింది. అది ఒక ప్రపంచ చరిత్ర. దాన్ని బీట్ చేసే పరిస్థితి ఇప్పుడు కాదు, భవిష్యత్తులో కూడా ఊరికి రాదు. అది అన్నగారికే సాధ్యమైంది. అప్పటి వరకు వాళ్ళు చేసిన తప్పులకి విసిగిపోయే కదా జనం ఓట్లేసింది. సరే, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో 89లో వారు రావడం ఎందుకు వచ్చారని చెప్పి ప్రజలందరికీ తెలుసు, కాంగ్రెస్ ఎందుకు అధికారంలో వచ్చిందనేది. ఆ రోజు కూడా గ్లోబల్ ప్రచారాన్ని నమ్మారు, జరిగిన కార్యక్రమాలు నమ్మారు. వాస్తవంగా సంబంధం లేకపోయినా తెలుగుదేశం పార్టీకి ఒక కులానికి అంటగట్టి ఆ రోజు మళ్ళీ 89లో కాంగ్రెస్కి అధికారం ఇవ్వడం జరిగింది. 5 సంవత్సరాల్లో వాళ్ళు ఎంతమంది ముఖ్యమంత్రులు మార్చారు, ఎంత అధ్వానంగా పరిపాలించారని చెప్పి జనం చూసిన తర్వాత మళ్ళీ 94లో అన్నగారికి విపరీతంగా పట్టం కట్టారు. ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, రామారావు గారు, అసలు ఈరోజు చూసుకుంటే భారతదేశ వ్యాప్తంగా సంక్షేమ పథకాలకు ఆద్యుడు రామారావు గారు. వారు ఎన్నో ప్రవేశపెట్టడం జరిగింది. వారి నినాదమే కూడు గూడు గుడ్డ. అదే నినాదంతో వాళ్ళు రావడం జరిగింది. నిరుపేదలకి ఆ రోజు ఒక 50 రూపాయలు తాటాకులు, ఒక 15 బొంగులు ఇచ్చేసి అదే ఇల్లుగా భావించింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇలా కాదు, పక్కా ఇల్లు కట్టాలని చెప్పి ఆ రోజు పక్కా ఇల్లు కడితే భారతదేశ వ్యాప్తంగా వచ్చిన వివిధ రాష్ట్ర ముఖ్యమంత్రులు వచ్చి పరిశీలించి వెళ్ళటం కూడా జరిగింది. అంటే ఆయన చిత్తశుద్ధి అలాంటిది. జనం కోసం వచ్చాడు, జనం నాకు ఇంత చేశారు, నన్ను సూపర్ స్టార్ని చేశారు, తిరుగులేని కథానాయకుని చేశారు, కాబట్టి వాళ్ళ రుణం తీర్చుకుందాం అని చెప్పి చంద్రబాబు ఆ రోజు తెలుగుదేశం పార్టీ పెట్టడం, అధికారంలో రావటం నిజంగానే ప్రజల కోసం ఆయన చేయటం జరిగింది. ఆయన ఎంత గొప్పగా చేశాడో ప్రజలందరికీ తెలుసు. సరే, దురదృష్టవశాత్తు ఆయన చనిపోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ అభివృద్ధి పదంలో ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకెళ్ళడం జరిగింది. 2004లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంత విధ్వంసం జరిగిందో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు 2014లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి బాగు చేసే దృక్పథంతో చంద్రబాబు నాయుడు గారి ప్రజలు పట్టం కడితే దాన్ని ఎలా తీసుకెళ్లారో ప్రజలందరికీ తెలుసు. ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం ఏం లేదు. మరి 2019 తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంత విధ్వంసం చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఎవరొచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేస్తారని చెప్పి అడిగితే చిన్నపిల్లాడిని అడిగినా చంద్రబాబు నాయుడు గారు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ఎవరు చేస్తారంటే ముక్త కంఠంతో కోరుకునే పేరు చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇది వాళ్ళ ట్రెండింగ్ న్యూస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మేము ముందుంటుంది ఆద్య మీడియా.